ఆంధ్రప్రదేశ్ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు ప్రభుత్వం గవర్నర్ను వినియోగించుకుందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆక్షేపించారు. గవర్నర్తో అబద్దాలను చెప్పించారని విమర్శించారు. ఆక్వా రైతులను జగన్ మోసం చేశారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను మరిచిపోయిందని, కానీ గవర్నర్ ప్రసంగంలో మాత్రం రైతుల గురించి చదివించారన్నారు. ఏదో ఆక్వా రంగం గురించి ఏదో ఆక్వా హబ్ గా ఏపీని మార్చామని అబద్దాలు చెప్తూ ఉంటే నిజంగా చాలా జాలేస్తుంది, నవ్వొస్తూ ఉంది. ఎందుకంటే ఈవేళ ఆంధ్ర అంతా కూడా ఆక్వా హాలిడే తీసుకుంటూ ఉన్నారు. ఈవేళ ఈ జగన్ దెబ్బకి, జే ట్యాక్స్ దెబ్బకి. అందులో కూడా పర్టికులర్ గా చెప్తూ ఉన్నాడు, ఏదైతే కరెంట్ సబ్సిడీ 61,000 మందికి ఇచ్చానని ఈ బడ్జెట్ ప్రసంగంలో చెప్పాడు. ఈవేళ దగ్గర 40-50 లక్షల మంది ఈవేళ ఆక్వా రైతులుంటే ఈవేళ నువ్వు అరకొర 60,000 మందికి నువ్వు ఆక్వా సబ్సిడీ ఇస్తే, కరెంట్ సబ్సిడీ, మిగిలినటువంటి లక్షలాది మంది ఆక్వా రైతుల పరిస్థితి ఏంటి అంటే ఎంత దారుణంగా ఆక్వాకు సంబంధించి కరెంట్ సబ్సిడీని రద్దు చేశావో, మాయ చేశావో, వాళ్ళు మభ్య పెట్టావో, ఈవేళ మరి దాన్ని కూడా కప్పిపుచ్చేటువంటి విధంగా ఇవాళ నువ్వు గవర్నమెంట్